హాయ్ హలో నమస్తే నేను మీ ఈశ్వరి వెల్కమ్ టు ఈషూ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ క్యారెట్ రైస్ అండి. లంచ్ రెసిపీ. మనం అప్పటికప్పుడు ఎలాగో రైస్ వండుకుంటాం కదా, అప్పటికప్పుడు ఇలా కర్రీస్ అలా కాకుండా ఇలా క్యారెట్ రైస్ చేసేసుకున్నామంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. వేడి వేడిగా అంతా బాగుంటుంది. ఈవెన్ లంచ్ బాక్సులకు కూడా మనము దీన్ని పెట్టేసేయొచ్చండి. మరి ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ గీ వేసుకోండి, ఒక 2 స్పూన్స్ నూనె వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత గ్రౌండ్ నట్స్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని, ఆ తర్వాత పోపు దినుసులు వేసుకొని, ఆ తర్వాత ఫైనలీ చాప్ చేసిన ఉల్లిపాయలు, హాఫ్కి కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఇలా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఉల్లిపాయలు ఫ్రై అవ్వటానికి కొంచెం 1 స్పూను లైట్గా సాల్ట్ వేసి ఇలా కొంచెం ఫ్రై చేసేసుకుందాము. ఆ తర్వాత ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత తురుముకున్న క్యారెట్ వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఇంకొంచెం ఫ్రై చేయాలి. కొంచెం క్యారెట్ ఫ్రై అయ్యేంత వరకు, పచ్చివాసన పోయి బాగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఇలా టాస్ చేసుకుందాము. ఆ తర్వాత కోకోనట్ తురుము కొద్దిగా వేసుకోండి, 1 స్పూన్ వేసుకోండి. మొత్తం మిక్స్ చేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసేసేయండి. మనం ముందుగానే ఈ విధంగా ఫ్రై అవ్వాలండి. మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న 1 కప్పు రైస్ మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసేసుకోండి. నేను 1 కప్ యాడ్ చేశాను. ఈ విధంగా 1 కప్పు యాడ్ చేసేసి మొత్తం రైస్కి పట్టే విధంగా ఆ స్పైసెస్ అన్ని మనం ఒకసారి కలిపేసేయాలి. మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం రైస్కి సరిపడా కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా కొంచెం 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని, ఆ తర్వాత మిరియాల పొడి అండి 1 స్పూన్ యాడ్ చేసేసుకుందాం. అప్పటికప్పుడు దంచి ఆ మిరియాల పొడిని యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. ఈ విధంగా ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుందాం. మన స్పైసెస్ అన్ని రైస్కి పట్టే విధంగా మొత్తం ఒక్కసారి మిక్స్ చేసేసుకొని ఒక 2-3 మినిట్స్, జస్ట్ 2-3 మినిట్స్ కనుక మనము ఉడికించుకున్నామంటే మన రెసిపీ రెడీ అయినట్లేనండి. ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత, మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈవెన్గా కలుపుకోండి. ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకోండి. దగ్గర అవైలబుల్గా లేదు, సో అందుకే వేయలేదు. కొంచెం లైట్గా కొత్తిమీర వేసుకోండి. టర్న్ ఆఫ్ చేసేసేయండి. మన రైస్ రెడీ అండి. క్యారెట్ రైస్ మనకి కావలసిన విధంగా గార్నిష్ చేసేసుకుందాం. రైతాతో కూడా ఇది సర్వ్ చేసేసుకోవచ్చండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్